రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ అధికారుల తీరుపై పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ శివభక్త మార్కండేయ జయంతి వేడుకలు నిన్నటి రోజున అత్యంత వైభవంగా చేపట్టామని, మున్సిపల్ అధికారులు నేతన్న విగ్రహానికి అలంకరణ చేయకపోవడం పద్మశాలి బిడ్డలను అవమానించడమేనని అన్నారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం, మోరా రవి, గాజుల బాలయ్య, కొండం శ్రీనివాస్, శ్రీరాములు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి, పాత్రికేయ మిత్రులందరికీ మా పద్మశాలి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతాము. కాకపోతే ఒక చిన్న విషయం మీ ద్వారా తెలుపదలుచుకున్నాను. నిన్న జరిగిన మార్కండేయ జయంతి ఉత్సవాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నవి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మార్కండేయ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా నూలు పౌర్ణమి, రాఖీ పండుగ ఉత్సవాలు కూడా దాదాపు 50 సంవత్సరాల నుంచి పద్మశాలి సంఘం నిర్వహిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో చాలా కాలంగా పాత బస్టాండ్లో ఉన్న నేతన్న విగ్రహం ఏర్పాటయ్యి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నూలు పౌర్ణమి కావచ్చు, లేకుంటే మార్కండేయ జయంతి ఉత్సవాలు కావచ్చు, ఏవి జరిగినా కూడా ఆ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి నేతన్న విగ్రహానికి అలంకరణ కార్యక్రమం ఉంటుండే. మరి ఎందుకనో నిన్న మున్సిపల్ శాఖ వారు ఆ నేతన్న విగ్రహాన్ని కనీసం కడగకుండా, కనీసం అలంకరణ చేయకుండా వదిలిపెట్టడం మా పద్మశాలీలందరికీ అవమానకరంగా భావిస్తున్నాం. మా నేతలందరినీ కూడా అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. ప్రతిసారి కూడా మున్సిపల్ శాఖ వారు ఈ నేతన్న విగ్రహానికి అలంకరణ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తా ఉన్నది. కానీ ఎందుకని చేయలేదో మాకు తెలియదు. కానీ ఈ ఆఫీసర్లకు ఈ మధ్యకాలంలో పద్మశాల్యం అవమానించడం అలవాటైపోయింది. గతంలో పోయిన నూలు పౌర్ణమి అప్పుడు వెంకటేశ్వర దేవాలయంలో ఇదే జరిగింది. మేము వెళ్లే వరకు దేవాలయం మూసి ఉంచారు. అప్పుడు కూడా సంబంధిత అధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఈ విధంగా పద్మశాలను అవమానించడం గాని, నేతలను అవమానించడం గాని మంచి పద్ధతి కాదు. దీనికి సంబంధించిన అధికారులు గాని, మున్సిపల్ కమిషనర్ గారు దీనికి సంజాయిషి చెప్పాల్సి ఉంటది. మేము పద్మశాలను అందరం కూడా, నేతలను అందరం కూడా దీన్ని అవమానంగా భావిస్తున్నాం. దీన్ని మరి మున్సిపల్ కమిషనర్ గారు దీనికి సంజాయిషి చెప్పాలని మరొకసారి మీ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారిని, లేకుంటే వారు సంజాయిషి చెప్పని రీతిలో మేము పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి.